కథ ప్రారంభం. రాజా విక్రమార్క 25 ఏళ్ల యువకుడు, శక్తివంతమైన శరీరంతో, దృఢమైన కండరాలతో మరియు మందమైన గడ్డంతో ఉన్నాడు. అతని శౌర్యం మాత్రమే కాదు, తెలివితేటలు కూడా ప్రత్యేకమైనవిగా గుర్తించబడ్డాయి. అతడు ధర్మాన్ని పాటించేవాడు మరియు ప్రజల పట్ల న్యాయంగా ఉండే రాజు. ఒకరోజు అతని వద్దకు ఒక యోగి వచ్చి అతనికి ఒక శక్తివంతమైన సాధన కోసం సహాయం కోరాడు. ఆ యోగి విక్రమార్కకు శ్మశానంలో ఉన్న ఒక ప్రత్యేక శవాన్ని, భేతాళాన్ని తీసుకురమ్మని కోరాడు. భేతాళం అనేది జీవించి ఉన్న శవం మరియు అది రాజుకి పలు ప్రశ్నలు అడుగుతూ, విభిన్న కథలు చెబుతూ తనను దొరకనివ్వదు. భేతాళం కథలు. ప్రతి రాత్రి భేతాళాన్ని పట్టుకోవడానికి విక్రమార్క శ్మశానానికి వెళ్తాడు. భేతాళం తన మాయాశక్తులతో రాజును పరీక్షిస్తూ ఒక కథ చెబుతుంది. ఆ కథ ముగిసిన తరువాత భేతాళం విక్రమార్కకు ఒక ప్రశ్న వేస్తుంది. విక్రమార్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలిగితే భేతాళం మళ్లీ పక్కన ఎగిరి వెళుతుంది. కాని విక్రమార్క ప్రతి రాత్రి భేతాళాన్ని పట్టుకోవడానికి ధైర్యం చేస్తాడు. ముఖ్య సందేశం: ఈ కథల వెనుక ముఖ్య ఉద్దేశ్యం విజ్ఞానాన్ని, ధైర్యాన్ని మరియు న్యాయాన్ని పెంపొందించడం. కథ ప్రారంభం. రాజా విక్రమార్క 25 ఏళ్ల యువకుడు, శక్తివంతమైన శరీరంతో, దృఢమైన కండరాలతో మరియు మందమైన గడ్డంతో ఉన్నాడు. అతని శౌర్యం మాత్రమే కాదు, తెలివితేటలు కూడా ప్రత్యేకమైనవిగా గుర్తించబడ్డాయి. అతడు ధర్మాన్ని పాటించేవాడు మరియు ప్రజల పట్ల న్యాయంగా ఉండే రాజు. ఒకరోజు అతని వద్దకు ఒక యోగి వచ్చి అతనికి ఒక శక్తివంతమైన సాధన కోసం సహాయం కోరాడు. ఆ యోగి విక్రమార్కకు శ్మశానంలో ఉన్న ఒక ప్రత్యేక శవాన్ని, భేతాళాన్ని తీసుకురమ్మని కోరాడు. భేతాళం అనేది జీవించి ఉన్న శవం మరియు అది రాజుకి పలు ప్రశ్నలు అడుగుతూ, విభిన్న కథలు చెబుతూ తనను దొరకనివ్వదు. భేతాళం కథలు. ప్రతి రాత్రి భేతాళాన్ని పట్టుకోవడానికి విక్రమార్క శ్మశానానికి వెళ్తాడు. భేతాళం తన మాయాశక్తులతో రాజును పరీక్షిస్తూ ఒక కథ చెబుతుంది. ఆ కథ ముగిసిన తరువాత భేతాళం విక్రమార్కకు ఒక ప్రశ్న వేస్తుంది. విక్రమార్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలిగితే భేతాళం మళ్లీ పక్కన ఎగిరి వెళుతుంది. కాని విక్రమార్క ప్రతి రాత్రి భేతాళాన్ని పట్టుకోవడానికి ధైర్యం చేస్తాడు. ముఖ్య సందేశం: ఈ కథల వెనుక ముఖ్య ఉద్దేశ్యం విజ్ఞానాన్ని, ధైర్యాన్ని మరియు న్యాయాన్ని పెంపొందించడం. కథ ప్రారంభం. రాజా విక్రమార్క 25 ఏళ్ల యువకుడు, శక్తివంతమైన శరీరంతో, దృఢమైన కండరాలతో మరియు మందమైన గడ్డంతో ఉన్నాడు. అతని శౌర్యం మాత్రమే కాదు, తెలివితేటలు కూడా ప్రత్యేకమైనవిగా గుర్తించబడ్డాయి. అతడు ధర్మాన్ని పాటించేవాడు మరియు ప్రజల పట్ల న్యాయంగా ఉండే రాజు. ఒకరోజు అతని వద్దకు ఒక యోగి వచ్చి అతనికి ఒక శక్తివంతమైన సాధన కోసం సహాయం కోరాడు. ఆ యోగి విక్రమార్కకు శ్మశానంలో ఉన్న ఒక ప్రత్యేక శవాన్ని